చల్లగా చల్లగా. కీరవాణి గారి ఫేవరెట్స్ ఏమిటో తెలుసుకుంటున్నాము. ఆ వరుసలో ఇవాల్టి ఎపిసోడ్లో సెకండ్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బీ కీరవాణి గారు మనకు చెప్తారు. తర్వాత టి చలపతిరావు గారు సంగీత దర్శకత్వం వహించిన పాట సుశీల గారు పాడారు. ఆచార్య ఆత్రేయ గారు రాయగా మనుషులు మమతలు అనే సినిమా నుంచి ఒంటరిగా ఉన్నావంటే ఒంటికి మంచిది కాదు అనే పాటని పాడమని సాయి చరితని ఆహ్వానిస్తున్నాను. ఒంటరిగా ఉన్నావంటే ఒంటికి మంచిది కాదు, జంటగా నీ జత ఒకరుంటే అన్నిటికీ మేలన్నారు. ఒంటరిగా ఉన్నావా వంతెన వేస్తావు, వారధి కడతావు, వంతెన వేసి వారధి కట్టి ఇంజనీరు అవుతావు. మనసు మనసుకు మమతల వంతెన, మనసు మనసుకు మమతల వంతెన వేసావంటే మనిషి అవుతావు. ఒంటరిగా ఉన్నావంటే ఒంటికి మంచిది కాదు, జంటగా నీ జత ఒకరుంటే అన్నిటికీ మేలన్నారు. ఒంటరిగా ఉన్నావా ఇనప తలుపులా ఆనకట్టతో, ఇనప తలుపుల ఆనకట్టతో వరదలు ఆపేస్తావు. బలపు తలపులు వయసు పొంగులు, బలపు తలపులు వయసు పొంగులు ఉరకలు వేస్తే ఏం చేస్తావు. ఒంటరిగా ఉన్నావంటే ఒంటికి మంచిది కాదు, జంటగా నీ జత ఒకరుంటే అన్నిటికీ మేలన్నారు. ఒంటరిగా ఉన్నావా ఓయ్. సాయి చరిత, నమస్తే సార్. చక్కగా క్యూట్గా పాడావమ్మా. బాగా పాడావు అనే ప్రశంస కన్నా చరణ్ అన్నట్టు క్యూట్గా ఉంది పాట. క్యూట్గా ఎందుకు ఉందంటే నువ్వు క్యూట్గా పాడావు కాబట్టి. థ్యాంక్ యూ సార్. ఇది ఈ ఆల్బంలో మనుషులు మమతలు అనే ఆల్బంలో అన్ని పాటలు బాగుంటాయి, మీరు వినండి ఎప్పుడైనా. నిన్ను చూడని అని ఒక పాట, వెన్నెలలో మల్లియలు, అన్నీ చాలా మధురైన పాటలు. సుశీల్ గారు పాడారు అన్ని పాటలు. చక్కటి ఆల్బం. నాకు నాస్టాలి ఏంటంటే నేను బాగా చిన్నప్పుడు నేను సంగీతం నేర్చుకున్నప్పుడు 4 సంవత్సరాల వయసులో అప్పుడు నేను ఈ అరగదీసేవాడిని ఈ ఆల్బమ్ని. సో ఆ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి కాబట్టి ఈ పాటలు అని ఇష్టం. అది మాత్రమే కాదు, ఈ చక్కటి మెలోడీ, చక్కటి లిరిక్స్, ఇవన్నీ కూడా చక్కటి గాత్రం, అన్ని సమపాళ్ళలో కుదిరిన పాట నువ్వు చక్కగా ఆలపించావు. అభినందనలు, నీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాలో సార్ ఇందాక మెన్షన్ చేసినట్లు నిన్ను చూడని అది పాపులర్ అయింది చాలా. ఈ పాట వినడం మొట్టమొదటిసారి సార్. ఈ కాంపిటీషన్ పుణ్యమా అని మీ స్పెషల్ రౌండ్లో ఈ స్పెషల్ సాంగ్ వినే అదృష్టం మాకు దక్కింది. థ్యాంక్స్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ దిస్ సాంగ్ టు అస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా సరదాగా ఉంది, చాలా కవ్వింపు ఉంది, చాలా చిలిపిగా ఉంది, నీకు కరెక్ట్గా ఉంది. థ్యాంక్ యూ. నీలో ఉన్న కొంటెతనం, ఆ పెంకితనం, వాట్ ఎవర్ ఇట్ మే బి, నీ వాయిస్లో ఉన్న ఒక కైండ్ ఆఫ్ షార్ప్నెస్ ఉంటుంది నీ వాయిస్లో. నీ వాయిస్ కల్చర్కి అందుకే అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు ఆయన. నిజంగా మ్యామ్, కీరవాణి సార్కి చాలా చాలా థ్యాంక్స్ సార్. చాలా మంచి పాట, కరెక్ట్గా నాకు సూట్ అయ్యే పాట ఇచ్చారు సార్. అందరికీ అలానే ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నువ్వు మాట్లాడుతున్నా కూడా ఇందాక పాట పాడుతున్నట్టే ఉంది మళ్ళీ. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. సాయి చరిత బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడు. ఇంకొంచెం గడుసుతనం ఉంటే బాగుండేది.
అదొకటే అనిపించింది. పాట ఏంటంటే అతను ఇంజినీర్ వృత్తిపరంగా, ఆ వృత్తిపరమైన అంశాలను తీసుకొని ఆత్రేయ గారు చక్కగా రాశారు. వంతెనలు లేస్తావు, వారధులు కడతావు, కానీ మరి మనసుకు మనసు కూడా నువ్వు వంతెన వేయాలి కదా! అప్పుడు ఇంజినీర్ అవుతావు కానీ ఇప్పుడు మనిషి అవుతావు ఇలా చేస్తే అని చెప్పి అందంగా ఆ వృత్తికి సంబంధించిన భావాలు ఇందులో పొందుపరిచారు. నాకు చిన్న అనుభవం ఎదురైంది. ఏంటంటే ఒకసారి ఒక సినిమాకి పాట రాయమన్నారు. హీరో పరిచయ గీతం. సందర్భం ఏం లేదు రాసేయండి అన్నారు. సన్నివేశం లేదు రాసేయండి అన్నారు. కథలో ఈ భాగం ఏం కథ రాసేయండి అన్నారు. మరి ఏం చూసి రాయాలి, ఎలా రాయాలంటే సెట్ వేసామంటే సెట్ చూసి రాయండి అన్నారు. సెట్ దగ్గర తీసుకెళ్ళారు. సెట్ చూశాను. సెట్ చూసి పాట రాశాను. స్వరాభిషేకం. చాలా చాలా విజయం సాధించింది ఆ పాట. చాలా అంటే సెట్ చూసి ఊరికే ఇలా ఉంటే బాగుంటుంది అనుకుని రాశాను. ఏం పాట అది చెప్పను. సార్ ప్లీజ్ సార్, సార్ సార్. ప్లీజ్ సార్. సార్ అదేం పాట చెప్పాలి సార్. చెరీ సార్ చక్కగా పాడారు. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. థ్యాంక్ ఆల్ యూ ద సార్. బెస్ట్. థ్యాంక్ యూ సార్. కోటి సారీ, ఆ ₹1,00,00,000 ఒకటి ఉంది కదా, కానీ సార్ ఇప్పుడు ఇంజనీర్ రిలేటెడ్ సాంగ్ పాడాను కదండి సార్. సో ఒక ఇంజనీర్ లాగానే చెప్తాను సార్. మాకు ఇంజనీరింగ్లో యూహెచ్వి అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది సార్, యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అని. అందులో అంటే అదేం పెద్దగా ఎవరు చదవరు సార్. జస్ట్ ఎగ్జామ్లో వెళ్ళి 4 సినిమాలు చూసి రాసేస్తారు. అలా దాంట్లో బేసిక్ నీడ్ ఆఫ్ హ్యూమన్ ఈజ్ హ్యాపీనెస్ అని చదువుతాం సార్. సో కోటి ఇచ్చినా, ₹1 ఇచ్చినా ఖచ్చితంగా ఎవరికైనా హ్యాపీనెస్సే ఎక్స్పెక్ట్ చేస్తారు సార్. నా హ్యాపీనెస్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మ్యూజిక్ సార్. సో వీళ్ళతోనే గడపడమే నా హ్యాపీనెస్ సార్. కోటి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను వాళ్ళతో హ్యాపీగా గడిపేస్తాను. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మ్యూజిక్. ఎస్ సార్. అంటే ఏం చేస్తావు? అంటే అందరు కలిసి హ్యాపీగా ఉంటాం. ఉండడానికి ఏం చేయాలి? ఆ కోటిని అలా చూస్తూ హ్యాపీగా ఉండడమా ఏంటి? స్పెండ్ చేయాలి కదా. కోటి అంటే ఒక పల్లెటూరులో న్యాచురల్గా ఉండే చోట ఒక మంచి ఇల్లు అంటే అది కూడా న్యాచురల్గా ఉండాలి సార్. ఏదో సిమెంట్ అలా ఉండకుండా న్యాచురల్గా ఉండాలి. కొంత శర్మిష్ట పద్ధతిలో. అవును సార్, కొంచెం. సో అక్కడ హాయిగా ప్రశాంతంగా ఈ పొల్యూషన్, ఈ గోల లేకుండా మంచిగా స్వరాభిషేకం చాలు సార్. అసలు ఒరిజినల్ కంటే కూడా చాలా బాగుంటాయి సార్. స్వరాభిషేకం అలా చూస్తూ టీవీ పెట్టుకుని చూస్తూ. పెద్ద స్క్రీన్ కావాలి సార్. పెద్ద స్క్రీన్ ఇక్కడ చూసినట్టుగా ఉండాలి సార్. సౌండ్ సిస్టమ్, మంచి సౌండ్ ఆపరేట్ చేయడానికి ఇద్దరు మనుషులు ఏమొద్దు సార్, అక్కర్లేదు, నువ్వే నేర్చుకునైనా సరే. ఓకే అమ్మా, వెరీ గుడ్. నీ ఆశ తొందరగా నెరవేరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. వెల్, నీ డ్రీమ్స్ అన్ని రియాలిటీ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆ ₹1,00,00,000 నువ్వు గెలవాలనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.